హైదరాబాద్ మహానగరంలో దోమల ఉధృతికి నగరవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దోమ కాటుతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన బల్దియా సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దోమలను నియంత్రించేందుకు వినూత్న ప్రయోగం చేపట్టింది. దీనికోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం జీవశాస్త్ర విభాగం కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఇందుకు సంబంధించి జీవశాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ రెడ్యా నాయక్ తో మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రైట్ సుజాత, నగరంలో ఉధృతమవుతున్నటువంటి దోమ కాటుకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. సీజన్తో సంబంధం లేకుండా దోమల ఉధృతి కారణంగా నగర ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దోమల నియంత్రణ కోసం జిహెచ్ఎంసీ ఒక ప్రత్యేక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి సాంకేతికత ఆధారంగా దోమలను నియంత్రించేటువంటి ప్రయోగాన్ని మొదలుపెట్టబోతుంది. దీనికి సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నటువంటి జువాలజీ డిపార్ట్మెంట్ కూడా సహకారాన్ని అందిస్తుంది. మరి దీనికి సంబంధించి జువాలజీ డిపార్ట్మెంట్ హెడ్ రెడ్యా నాయక్ గారు మనతో పాటున్నారు. జిహెచ్ఎంసీతో కలిసి ఎలా పనిచేయబోతున్నారు, దోమల నియంత్రణ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాధ్యమవుతుందా, ఇంకా ఎలాంటి పద్ధతులు వీళ్ళు అవలంబించబోతున్నారు, నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలా ఉపశమనం కల్పించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. రెడ్యా నాయక్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. జీవశాస్త్ర విభాగాధిపతిగా ఒక మంచి నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమస్యకి మీరు ఒక నియంత్రణ, ఒక ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు జిహెచ్ఎంసీతో కలిసి. అసలు ఏం చేయబోతున్నారు సార్? జిహెచ్ఎంసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దోమలను నియంత్రిస్తామని చెప్తుంది. అది సాధ్యమవుతుందంటారా? సాధ్యమవుతుందండి. దోమలు నియంత్రించడానికి ఇవాళ ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా ప్రిసిషన్ మేకింగ్, అంటే ఇవాళ మీరు చూస్తున్నారు యుద్ధంలో ఒక మనిషిని గుర్తించి ఎక్కడ ఏ స్పాట్లో చంపాలనో ఆ రకంగా చంపుతున్నటువంటి టెక్నాలజీ మనకున్నప్పుడు దోమల యొక్క ఉత్పత్తి కేంద్రాలను కూడా మనం గుర్తించి వాటిని నియంత్రించడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు దోమల ఉత్పత్తి కేంద్రాలను ముందుగా ఎలా గుర్తిస్తారు సార్? అంటే చాలా వరకు మనకు చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, మురికి గుంటలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అవేనా హాట్స్పాట్లు, ఇంకా కొత్త రకమైన హాట్స్పాట్లు ఏమైనా ఉంటాయా? అసలు దోమల ఉత్పత్తి కేంద్రాలను ముందు ఎలా గుర్తించడం, ఎలా దీని ద్వారా? దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించాలనుకునే దానికంటే ముందు దోమలు ముఖ్యంగా మనకి 3500 రకాలు ఉంటాయి. ఈ 3500 రకాల దోమలతో మనకు సమస్య లేదు. మనకు వచ్చిన సమస్య కేవలం 3 రకాలైనటువంటి దోమలు. ఆ 3 రకాలైనటువంటి దోమలని ప్రధానంగా మనం టార్గెట్ చేయగలిగితే మనం ఈ యొక్క దోమల నుంచి ఉంచేటటువంటి బాధ నుంచి ఉపశమనం కలిగించవచ్చు. ఆ 3 రకాల దోమలు ఏమిటి? ఒకటి క్యూలెక్స్ దోమ, రెండవది ఎడిస్ దోమ, మూడవది అనాఫిలిస్ దోమ. మ్యాన్సోనియా అండ్ ఆర్మిజిరస్ అనేటివి ఉంటాయి. వాటిని కూడా కొంతవరకు మనం పరిష్కారం చూపించవచ్చు. అయితే ఈ 5 రకాలైనటువంటి దోమల యొక్క ఆవాస నివాసాలు భిన్నంగా ఉంటాయి. అన్ని దోమలు ఒకే రకంగా ఒకచోటే పుట్టవు. ఒక్కొక్క రకమైనటువంటి దోమ ఒక్కొక్క రకమైనటువంటి ఆవాసాల్లో పుడుతుంది. ఉదాహరణకి క్యూలెక్స్. ఈ క్యూలెక్స్ అనేటువంటి దోమ ప్రధానంగా చాలా వీటి యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి 100లో 65% ఇవి కేవలం క్యూలెక్స్ దోమలు మాత్రమే ఉంటాయి. ఈ క్యూలెక్స్ దోమలు అనేటివి ఎక్కడ పుట్టి పెరుగుతాయనంటే ఎక్కడైతే మురుగు నీరు ఉంటుందో, అయితే కలుషితమైనటువంటి నీరు ఉంటుందో ఆ నీళ్ళల్లో డ్రైనేజ్ ఛానల్స్ లోపల వాటిలో ఇవి పుట్టి పెరుగుతాయి. వాటిలో మనం ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అన్ని చోట్ల ప్రవహించే నీళ్ళలో ఉండవు. ఎక్కడైతే నిల్వ నీరు ఉంటుందో, ఎక్కడైతే వాటర్ క్లాగ్ అయిపోతుందో అటువంటి ప్రాంతాల లోపల ఇవి విపరీతంగా పుట్టి పెరుగుతాయి. వాటిని గుర్తించి ఆ ప్రాంతాల్లో మనం నివారణ చర్యలు చేపట్టగలిగితే వీటిని నియంత్రించవచ్చు. అలాగే ఎడిస్ దోమ అనేది ఇది పెరిడొమెస్టిక్, అంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నిల్వ నీరు ఉంటుందో, చెంచడు నిల్వ నీరు ఉంటే ఆ నిల్వ నీటి లోపల ఎడిస్ దోమ పుట్టి పెరుగుతుంది. వీటిని కూడా గుర్తించాలి అని అంటే కూడా మనం టెక్నాలజీని వాడచ్చు. అలాగే ఎనాఫిలిన్ దోమ అంటే మలేరియా కారకమైనటువంటి దోమ ఇంతకుముందు మంచినీళ్ళలో పుట్టి పెరుగుతుంది అనేది ఆనవాయితీ. కానీ ఇవాళ అది పరిణామ క్రమం లోపల ఇవాళ అది మురుగు నీళ్ళలో కూడా పుట్టి పెరుగుతుంది. ఆ రకంగా ఈ అనాఫిలిస్ దోమని గుర్తించవచ్చు. అట్లాగే మ్యాన్సోనియా దోమ ఎక్కడైతే చెరువులలో గుర్రపు టెక్క కానీ ఈ మొక్కలు ఉంటాయో వీటి వేళ్ళకి అవి శ్వాసక్రియ జరుపుకోవడానికి అటువంటి ప్రాంతాల్లో ఇవి పుట్టి పెరుగుతాయి. వీటి సాంద్రత కూడా పరిమాణక్రమం అంటే వాటి యొక్క పరిణామం కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే ఆర్మిజిరస్ అనేటువంటి దోమ, ఇది చూడంగానే చాలా పెద్దగా ఉంటుంది, ఇది భయంకరంగా ఉంటుంది చూడంగానే.
ఇదేదో టైగర్ మస్కిటో అంటాం, కానీ దాని పేరు టైగర్ మస్కిటో కాదు. అది సెప్టిక్ ట్యాంక్స్ లోపల, సీవేజ్ సెస్ పూల్స్ లోపల అక్కడ పుట్టి పెరుగుతుంది. సో ఇటువంటి ఎక్కడెక్కడైతే ఈ రకరకాలైనటువంటి దోమలు ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తి కేంద్రాలను మనం గుర్తించడానికి AI టూల్స్ని వాడవచ్చు. అంటే ఈ టూల్స్ ద్వారానే కాకుండా మనం ఇటీవల డ్రోన్ ద్వారా కూడా మందులను పిచికారి చేస్తూ సో అక్కడక్కడ చెరువులు కావచ్చు, కుంటల్లో కూడా డ్రోన్ల ద్వారా కూడా దోమలను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అవి సాధ్యమవుతుంది అంటారా? అంటే అవి కంట్రోల్ చేయగలుగుతున్నాయా డ్రోన్ల ద్వారా? సాధ్యమవుతుంది. వాస్తవంగా ఏంటంటే ఇవాళ మనకి శాటిలైట్ ఇమేజరీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో, శాటిలైట్ ఇమేజరీస్తోని మన యొక్క భూమిలో ఉన్నటువంటి 1 feet డెప్త్లో ఏమేమి ఉన్నాయి క్యారెక్టర్స్ని మనం గుర్తించేటటువంటి అవకాశం ఉంది. 1 feet అంటే 30 సెంటీమీటర్ల యొక్క రెజల్యూషన్స్ని మనకి ఇవాళ వరల్డ్ వ్యూ శాటిలైట్ ఇమేజ్ ఇవ్వగలుగుతుంది. దాని తర్వాత మనకి డ్రోన్స్ని, ఆ స్టేజ్ తర్వాత మనం డ్రోన్స్ని వాడగలిగితే 5 సెంటీమీటర్ల లోపల ఏమేమి ఉన్నాయనేది గుర్తించవచ్చు. సో డ్రోన్ టెక్నాలజీ ప్లస్ శాటిలైట్ ఇమేజ్ రెండింటిని కనుక కంబైన్ చేయగలిగితే, ముందుగా ఎక్కడెక్కడైతే ఉత్పత్తి కేంద్రాలు మనం నిర్ధారించుకోగలిగితే, ఇవి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. వర్షాకాలంలో ఒక రకంగా ఉంటాయి, శీతాకాలంలో ఒక రకంగా ఉంటాయి, ఎండాకాలంలో ఒక రకంగా ఉంటాయి. సో ప్రతి సీజన్ లోపల ఎక్కడెక్కడైతే ఈ నీరు చేరే అవకాశం ఉంటుందో వాటన్నింటిని ముందుగా గుర్తించినటువంటి వాటి లోపల ఎక్కడైతే ఇవి దోమలు పుట్టి పెరుగుతున్నాయనే విషయాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్టాఫ్తోని ఇక్కడ నీళ్ళు నిల్వ ఉంటుంది, వీటిలో ఉన్న బ్రీడింగ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అది కంటిన్యూస్ బ్రీడింగ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ హ్యాబిటాట్ అనేది దానికి సూటబుల్ హ్యాబిటాట్. అలాగా మనకి కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయి, ఎక్కడైతే ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ తేమ ఉండడం వల్ల ఇవన్నీ కూడా అక్కడ హైడింగ్ ప్లేస్, అట్లా నీళ్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఉత్పత్తి కేంద్రాలుగా ఉంటాయి. వీటి పైన కూడా మనము డోర్ టు డోర్ సర్వే చేసేటప్పుడు వీటిపైన కూడా మన యొక్క దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఫాగింగ్ మిషన్ల ద్వారా కూడా మనం ఇంటింటికి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి పెద్దగా ఫాగింగ్ మిషన్ల ద్వారా కూడా సో మొత్తం మందునంతా కూడా పిచికారి చేస్తున్నాం. అయినా కూడా కేవలం పొగ మాత్రమే కనబడుతుంది తప్ప దోమలు చావట్లేదు. సో అది చాలా వరకు ఈ మధ్య కాలంలో అసలు చాలా కాలనీల్లో కూడా ఫాగింగ్ వేయట్లేదు. సో అదేవిధంగా ఇంటింటికి వచ్చి తనిఖీలు చేసేది కూడా GHMC కాస్త తగ్గించింది. అసలు ఫాగింగ్ ద్వారా అవి కంట్రోల్ అవుతున్నాయంటారా? వాస్తవానికి మ్యాలథియాన్తో ఫ్యాగింగ్ చేస్తున్నప్పుడు అది కాంటాక్ట్ పాయిజన్ అంటారు. ఎప్పుడైతే అవి అల్ట్రా లో వాల్యూమ్ పార్టికల్స్ ఆ దోమల్ని తగిలినప్పుడు ఆ దోమ అనేది నాక్డౌన్ అయిపోతుంది, చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇచ్చేటటువంటి కాన్సన్ట్రేషన్ ఏదైతే 1 ppm ఉంటుందో ఆ 1 ppm కాన్సన్ట్రేషన్ దగ్గర ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, సంవత్సరాల తరబడి మనం అదే వాడుతున్నట్టుంటే ఏమైపోతుంటే వాటికి ఒక రెసిస్టెన్స్ కెపాసిటీ డెవలప్ అవుతుంది. అంటే దాని ప్రభావం వాటిపైన ఏమాత్రం ఉండదు. అది ఆ ప్రభావం ఉందా లేదా అనేది స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము స్టడీ చేస్తున్నాము. బహుశా రాబోయే రోజుల లోపల దానిపైన కూడా ఒక అవగాహన పత్రం ఇవ్వగలుగుతాం. ఎందుకు ఈ మ్యాలథియాన్ వల్ల వాటికి ఎంత రెసిస్టెన్స్ వచ్చింది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడు మనకి ఫాగింగ్ అనేది ఎట్లా చేయాలి అని అంటే, ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియా మొత్తాన్ని కవర్ అయ్యేటట్టు చేయాలి. కానీ మనకున్నటువంటి ఆవాస నివాసాలు అనేటివి ఆ రకంగా వెసులుబాటు లేదు. ఒక గల్లీలో మనం వెళ్తున్నా ఉంటే మస్కిటో జనరల్గా చాలా ఇంటెలిజెంట్, అది ఇంకో గల్లీలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గాలితోనే అది మరీ ముఖ్యంగా ఫాగింగ్ ఎప్పుడు చేయాలి? సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు, ఆ 2 గంటల లోపల మాత్రమే చేయాలి. ఇక తర్వాత ఎప్పుడు చేసినా కూడా ఫాగింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి టైమింగ్ కూడా ఇంపార్టెంటే. దీనిలో కోల్డ్ ఫాగింగ్ అనేది కూడా ఒకటి వచ్చింది సార్. అది కోల్డ్ ఫాగింగ్ కూడా చాలా సత్ఫలితాలు ఇస్తుంది. కొన్ని దేశాల్లో కావచ్చు, కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా దాన్ని వాడుతున్నారు, ఎక్కువగా కెమికల్ వాడకుండా. కెమికల్లే వాడాలి. ఫాగింగ్ అంటే ఏమిటంటే మిస్ట్ జనరేట్ చేయడం. అది మీరు కోల్డ్ జనరేషనా లేకపోతే కంబర్షన్తో జనరేట్ చేస్తున్నారు అనేది వేరే విషయం. ఫాగింగ్లో మనం అల్ట్రా లో వాల్యూమ్ ఉన్నటువంటి పార్టికల్స్ని మనం విడుదల చేస్తే అవి దోమతో కాంటాక్ట్ అయినప్పుడు చనిపోతాయి అనేది కాన్సెప్ట్. అయితే అది కోల్డ్ ఫాగింగ్ చేయవచ్చు, తర్వాత థర్మల్ ఫాగింగ్ చేయవచ్చు, రెండు చేయవచ్చు. కానీ ఇది డిపెండింగ్ అపాన్, అంటే కోల్డ్ ఫాగింగ్ లోపల మనకి ఫ్యూయల్ కంబర్షన్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో ఉండదు. సో మనకి ఇందాక మీరు అన్నట్టు కొన్ని వేల రకాల దోమలు పుట్టుకొస్తున్నాయి. సో మరి హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఏ రకమైనటువంటి దోమల సంతతి పెరుగుతుంది? దాని నియంత్రణ కోసం మీరు ఎలాంటి అధ్యయనం చేసి GHMCకి ఇస్తున్నారు సార్? హైదరాబాద్లో ప్రధానంగా క్యూలెక్స్ క్వింకిఫాసియేటస్ అనేటటువంటి దోమ ప్రధానంగా 65 నుంచి 67% ఆ ఒక్క దోమ యొక్క జనసంఖ్యనే ఉన్నది. ఇవన్నీ కూడా మురుగునీళ్లలో పుట్టి పెరుగుతాయి. మురుగునీళ్ళు అంటే మనకి మూసి పరివాహక ప్రాంతం కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడైతే చెరువులన్నీ కూడా కుళ్ళిపోయి ఉన్నటువంటి పరిస్థితులు, అంటే వాస్తవంగా
నీళ్ళు అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్టిఫిషియల్, న్యాచురల్ వాటర్. ఆర్టిఫిషియల్ అనేది ఏంటంటే మానవ సంబంధ కార్యక్రమాలన్నీ దాంట్లో డంప్ చేయడం వల్ల జరిగేటట్టు అవన్నీ కూడా వాటి లోపల న్యాచురల్ వాటర్ బాడీకి దీనికి రెండింటి తేడా అంటే న్యాచురల్ వాటర్ బాడీ సహజమైనటువంటి నీళ్లలో వీటికి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఒకదానొకటి తినేటటువంటి స్వభావం ఉంటుంది. అటువంటి నీళ్ళ లోపల చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఇంకా రకరకాల జీవులు ఉంటాయి. అవన్నీ ఒకదాని మీద ఒకటి తినుకుంటూ ఆ యొక్క జనాభాని నియంత్రణలో ఉంచుతాయి. ఏదైతే ఆర్టిఫిషియల్ ఉంటుందో దాంట్లో లోపల సహజ సిద్ధమైనటువంటి వేరే జీవాలు ఉండవు. కేవలం మస్కిటో మాత్రమే పుట్టి పెరుగుతుంది. అది ఒక్కటే హీరో అక్కడ. కాబట్టి అటువంటి వాటర్ బాడీస్ని మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ తీసుకున్నటువంటి ఈ చర్య సో ఎంతవరకు ముందుకు సాగుతుందంటారు? సో దానికోసం మీరు ఎంతవరకు సహకారాన్ని అందించబోతున్నారు? ఇది ఎప్పటి నుంచి సో కార్యాచరణ క్షేత్రస్థాయిలో అమలవుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు కార్యాచరణ అనేది జిహెచ్ఎంసీ యాజ్ ఎ సివిక్ ఫెసిలిటీ ప్రొవైడర్స్ వాళ్ళ యొక్క ప్రణాళిక. అది కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే కొన్ని విషయాలు ఇంకా తెలియచెప్పాలి. ఏమిటి అని అంటే ఇవాళ ఉన్నటువంటి హైదరాబాదు 650 స్క్వేర్ కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ పట్టణంలో 300 వార్డులు, 12 జోన్లు, 60 సర్కిల్స్లో ఇక్కడ ఉన్నటువంటి జనాభా వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ సరిపోతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దాంతోనే చేయాలనుకుంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకుండా వాళ్ళతో చేస్తామని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఓకే. సో మరి ఇది నగర ప్రజలు ఆశిస్తున్నట్టు అసలు మా వీధుల్లో దోమలు అంటే ఉధృతి లేకపోయినప్పటికీ కొంచెం సంతతి తగ్గినా లేదంటే దోమలు బెడద లేకపోయినా హ్యాపీగా సో రాత్రులు హాయిగా జీవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది సాధ్యమవుతుంది అనుకోవచ్చా? సాధ్యమవుతుంది, కానీ దాన్ని ఒక స్థిరమైనటువంటి అంటే సుస్థిరమైనటువంటి ప్రణాళిక ఉంటేనే సాధ్యమవుతుంది. మనం ఇవాళ చేసేసినాము, చెత్త తీసి పడేసినాం, లేదు క్లీన్ అయిపోయింది అనుకునే రకం కాదు. ఇవాళ తీసేస్తే మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ పుడుతుంది. కాబట్టి అది నిత్య ప్రణాళికలో భాగమై ఉంటేనే ఈ దోమల నుంచి మనం ఉపశమనం పొందగలుగుతాం. ఏమాత్రం రిలాక్స్ అయినా కూడా అవి మళ్ళీ పుడతాయి, మళ్ళీ కుడతాయి. ఆ రకంగా మనం ఇబ్బంది పెడుతుంటాయి, వ్యాధులు వ్యాపిస్తూనే ఉంటాయి. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో విలువైన సమాచారాన్ని అందించినారు. విన్నారు కదా ఓయూ జువాలజీ హెడ్ రెడ్జా నాయక్ గారు చెప్పినటువంటి విశేషాలు. సో నగరంలో దోమల బెడద తగ్గించాలంటే జిహెచ్ఎంసీ ఒక సుస్థిరమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లడంతో పాటు సాంకేతికత కూడా అందిపుచ్చుకున్నట్లయితే అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళవచ్చు. ప్రజలకు దోమల బెడద నుంచి తగ్గే అవకాశం కూడా ఉందని ప్రొఫెసర్ రెడ్జా నాయక్ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.